సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి సింగరేణికి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి మనం సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన వీడియో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా కొంచెం నాకు లైక్ చేస్తే అయితే కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా అందరూ కూడా చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు ఏంటంటే నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతారు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు సబ్స్క్రైబ్ చేసి చూడడం ఉపయోగం ఏంటంటే, సో నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియో అయితే అందుతారు ఫ్రెండ్స్. సో అందుకోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి షార్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇదైతే. సో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. సో తొందరలోనే అతి తొందరలో చేయబోతున్నాడు ఫ్రెండ్స్. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఫ్రెండ్స్ నేనైతే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నట్టే మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్కి సంబంధించి మనకి 01/2024కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి సింగరేణికి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ముందుగా అయితే పోస్టులకు సంబంధించి మనం అయితే ఇక్కడైతే చూసుకుందాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఆఫ్ ది పోస్ట్ అండ్ గ్రేడ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ గ్రేడ్కి సంబంధించి సో మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 139 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్కి సంబంధించి సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ E2 గ్రేడ్కి సంబంధించి 22 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి పర్సనల్ E2 గ్రేడ్కి సంబంధించి 22 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి E2 గ్రేడ్కి సంబంధించి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్కి సంబంధించి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రోగ్యాలజిస్ట్కి సంబంధించి ఈక్విటీ గ్రేడ్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ E2 గ్రేడ్కి సంబంధించి 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్కి సంబంధించి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి సో E3 గ్రేడ్కి సంబంధించి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్కి సంబంధించి సో సబ్ అవర్స్ ట్రైనింగ్కి సంబంధించి సివిల్కి సంబంధించి 16 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మొత్తంగా చూసుకుంటే మనకి సో 272 వేకెన్సీ గానీ అయితే ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా చూసుకుంటే మనకి సో 272 వేకెన్సీ కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడైతే చేసుకోవచ్చు మనకి. సో 1వ తారీఖు మార్చ్కి సంబంధించి సో మనకి 12 గంటల నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతాయి. సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి 18వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ 5 PM వరకు అయితే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి scclmines.com అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా క్లిక్ ఆన్ కెరియర్స్ లింక్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్కి సంబంధించి మాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 18 to 30 years లోపు మధ్యలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. SC ST BC క్యాండిడేట్స్కి 5 years అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. 1వ తారీఖు మార్చ్కి సంబంధించి మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతాయి. సో అదేవిధంగా మనకి 18వ తారీఖు అయితే మనకి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఫ్రెండ్స్ నేనైతే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సింగరేణికి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే వీడియో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అదేవిధంగా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి చూస్తే మీకు డైలీ జాబ్స్ అప్డేట్కి సంబంధించిన వీడియోస్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.